రాష్ట్రంలో కాపు సంఘాలు ఏకతాటిపైకి రావాలని రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు వాసిరెడ్డి యేసుదాసు పిలుపునిచ్చారు. కాకినాడలోని కాపు కళ్యాణ మండపంలో యేసుదాసు అధ్యక్షతన కాపు, తెలగ, ఒంటరి, బలిజ, తూర్పు, మున్నూరు కాపు రాష్ట్ర జేఏసీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన కాపు జేఏసీ ముఖ్య నేతలు హాజరయ్యారు. కాపుల్లో 70% నిరుపేదలు ఉన్నారని, వారిని ఆర్థికంగా పైకి తీసుకురావాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు నేతలు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కార్పొరేషన్ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. తూర్పు కాపు, మున్నూరు కాపు ఆత్మీయ సమావేశం జేఏసీ జరిగింది. దీనిలో 13 జిల్లాల నుంచి కూడా పెద్దలందరూ వచ్చారు. చక్కగా అందరి విషయాలు, అందరి ఆలోచనలు కూడా పంచుకోవడం జరిగింది. ప్రధానంగా కూటమి ప్రభుత్వానికి ఈ కులాలన్నీ కలిపి గుత్తగా పనిచేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఏదైతే 5% రిజర్వేషన్ గత చంద్రబాబు నాయుడు గారు 2014లో ఇచ్చారో దాన్ని ఇమీడియట్ గా అమలు చేయాలా. విద్యార్థులు చాలా మంది నష్టపోతా ఉన్నారు. అలాగే ఇంజనీరింగ్ సీట్లు, మెడికల్ సీట్లు అన్ని ఉద్యోగాల్లోనే అన్నిటిలో కూడా 5% నష్టపోవడం జరిగింది. అంటే ఒక 5 సంవత్సరాలు ముందు, ఒక 5 సంవత్సరాలు 10, అదేవిధంగా ఇప్పుడు 2 సంవత్సరాలు 12 సంవత్సరాలు బిల్లు వచ్చిన తర్వాత, రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత నష్టపోవడం జరిగింది. కనుక దీన్ని మేము తీవ్రంగా ఖండించట్లేదు, కానీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఈరోజు కాకినాడలో రాష్ట్ర కాపు జేఏసీ సమావేశం జరిగింది. ఉద్యమ జేఏసీ నాయకత్వం అంతా కూడా ఆత్మీయ సమావేశంగా కూర్చోవటం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో కాపులు ఎదుర్కొంటున్న సమస్యలు, కాపు కార్పొరేషన్ నిధులు, కాపు భవనాల నిర్మాణం పూర్తి చేయాలనే ఆలోచన, అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో పూర్తిగా అసలు బలిజకి అన్యాయం జరుగుతూ ఉంది. రాజకీయ పదవుల్లో కానీ, నామినేటెడ్ పదవుల్లో కానీ, లేదంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ ఎక్కడ అవకాశం లేని పరిస్థితి ఉంది. మొత్తంగా రాష్ట్రంలో కాపు ఉద్యోగులకి ప్రాధాన్యత గల స్థానాల్లో పోస్టింగ్లు లేవు. నాన్ ఫోకల్కి కేర్ ఆఫ్ గా ఉన్నారు. రిటైర్ అయిన కాపు ఉద్యోగులకు కూడా రావాల్సిన బెనిఫిట్ల విషయంలో చాలా అసౌకర్యానికి గురవుతా ఉన్నారు. ఇతర సామాజిక వర్గాలకు ఒక న్యాయం, కాపు బలిజ వర్గాలకు సంబంధించిన ఉన్నత ఉద్యోగులు రిటైర్ అయిన పక్షంలో వాళ్ళకి వచ్చే బెనిఫిట్ల విషయంలో ఛార్జ్ మెమోలకు సంబంధించి కానీ, ఇతర అంశాల్లో కానీ వాళ్ళకి వచ్చే బెనిఫిట్లు కూడా ఆపుకొని ముందుకు పోతున్న పరిస్థితి. కాకినాడలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల యొక్క జేఏసీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. వీళ్ళు ప్రతినిధులు వివిధ జిల్లాల నుంచి గతంలో ఈ కాపుల ప్రయోజనాల కోసం పనిచేసినటువంటి నాయకులు, ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి నాయకులు, ముఖ్యులను ఈ ఆత్మీయ సమావేశానికి పిలవడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానమైనటువంటి 2-3 అంశాలు మరి ప్రభుత్వ దృష్టికి తేవాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఒకటి, కాపుల యొక్క రిజర్వేషన్. గతంలో బీసీ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ వస్తే దాన్ని 5% చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రిజర్వేషన్ ఇస్తూ జీవోలు కూడా ఇవ్వడం జరిగింది. కాపుల కళ్యాణ మండపంలో పెట్టినటువంటి ఆత్మీయ సమావేశానికి హాజరైనటువంటి పెద్దలందరూ కూడా మన స్టేట్ నుంచి కూడా అందరూ రావటం జరిగింది. అసలు కాపు జాతి గురించి ఏం చేయాలనే ఆలోచనతో మా వాసిరెడ్డి యేసుదాస్ గారు ఇక్కడ కార్యక్రమం చేయటం జరిగింది. ఆయన అధ్యక్షత జరిగింది. ఈ సమావేశంలో స్టేట్లో ఉన్నటువంటి కాపులు పెద్దలంతా కూడా వచ్చారు. వచ్చి ఈరోజు ఎవరికి బాధగా ఉంటే ప్రతి ఒక్కరు కూడా వారి బాధ ఇక్కడ వెలపించుకోవడం జరిగింది. కానీ కాపు జాతి ఎప్పుడు కూడా ప్రతి వాళ్ళకి కాపు కాయటమే సరిపోతుంది తప్ప ఏనాడు కూడా ఏమీ ప్రయోజనం లేకుండా పోతుంది. ఈరోజు మాకు 2014లోనే మన నారా చంద్రబాబు నాయుడు గారు కాపుల్ని బీసీలో చేరుతాం, కాపు కార్పొరేషన్ ఇస్తానని చెప్పి కూడా ఆ రోజు 2014లో మాట్లాడటం జరిగింది. అది కొద్ది రోజుల తర్వాత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గడిచిన తర్వాత 5% కాపు రిజర్వేషన్